సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా హుస్నాబాద్ రైతాంగం నిలవాలన్నారు. హుస్నాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 3 రోజులు జరిగే రైతు మహోత్సవాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల. వచ్చే నెలలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు. అంతర పంటల ద్వారా రైతులకు ఆదాయం వస్తుందన్నారు మంత్రి తుమ్మల. ఈ ప్రాంతానికి సంబంధించి జంగా రాఘవరెడ్డి గారు చెప్తున్నట్టుగా తొండలు గుడ్డు పెట్టే ప్రాంతం అంటారు, కానీ ఇక్కడ కూడా కొంత గొప్ప హార్టికల్చర్ ఉండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి 2007 దాదాపు 18 సంవత్సరాల కింద వేసినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి 3 జిల్లా కలెక్టర్ అహర్నిశలు భూసేకరణ జరిపి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని, మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, యాంత్రీకరణను, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెలకువల్ని, శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. ఎవరూ కూడా నిష్ణాతులం కాము. అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి, మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి, మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి రావటం కోసం మా జానయ్య గారు శాస్త్రవేత్తలనే మీ గ్రామాలకు పంపించారు. అందుకని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ల్యాబుల్లో ఉండి తయారు చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని మొత్తాన్ని మీకు చెప్పాలని చెప్పి మీ గ్రామాలకే పంపించారు. ఇప్పటికే 1000 గ్రామాలు పూర్తయినాయి. మిగతా గ్రామాలకు కూడా శాస్త్రవేత్తలు తిరుగుతున్నారు. దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.